మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒకే ఒక్క రోజులో పైసా ఖర్చు లేకుండా కోట్లు తెచ్చిపెట్టే అద్భుతమైన మొక్క ఇదే. ఈరోజు మనం ఒక అద్భుతమైన మన కళ్ళ ముందు నిత్యం కనిపించే ఒక చిన్న మొక్క గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అందమైన అలంకార మొక్క మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన ఆరోగ్య సౌందర్య ప్రయోజనాలను తనలో దాచుకున్న ఒక రహస్య పెరటి మొక్క. దీనిని టేబుల్ రోజ్, గడ్డి గులాబీ, పోర్చులకా, గ్రాండి ఫ్లోరస్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న మొక్కతో ఇన్ని అద్భుతాలు సాధ్యమా అని మీరు తప్పకుండా నివ్వెరపోతారు. ఈ మొక్కతో మనకు ఉండే ఎలాంటి కష్టాలని అయినా సరే తొలగించుకోవచ్చు. ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఈ మొక్క గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఈ మొక్కను ఉపయోగించి ఏం చేస్తే మనం కోటీశ్వరులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మొక్కను సాధారణంగా గడ్డి గులాబీ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క మన ఇంటి పెరట్లో, తోటలలో, కుండీలలో నిత్యం నివసించే ఒక సాధారణ మొక్క. చాలామంది ఈ మొక్కలను అందం కోసం పెంచుతూ ఉంటారు. ఎంతో అందంగా చిన్న చిన్న రంగురంగుల పూలతో, అది పసుపు రంగు పువ్వులైనా, గులాబీ రంగు పువ్వులైనా, ఎరుపు రంగు పువ్వులైనా, తెలుపు రంగు పువ్వులైనా కలిసి ఒకే చోట వికసించి చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ పూలను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం అయితే చాలు దీన్ని పువ్వులు ముడుచుకుపోతాయి. సూర్యుడు అస్తమించగానే పగలంతా వికసించిన పువ్వులు తమ రేకులను మూసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఉదయాన్నే సూర్యరశ్మి తగలగానే ఈ పువ్వులు మెల్లగా విచ్చుకొని అందంగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అందువలనే ఈ మొక్కను సన్ రోజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం సూర్యరశ్మి పడుతున్నంతసేపు మాత్రమే ఈ పువ్వులు అందంగా విచ్చుకొని ఉంటాయి. ఈ ప్రత్యేకమైన లక్షణం కూడా ఈ మొక్కకు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఈ గడ్డి గులాబీ మొక్కలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ గడ్డి గులాబీ మొక్కలను ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఇంట్లోని వారికి ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఎవరైతే ఇంటి దగ్గర గడ్డి గులాబీ మొక్కలను పెంచుతారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆ ఇంట్లోని వారి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఇంటికి చాలా మంచిది కనుక ఎవరైనా సరే ఇంటి వద్ద గడ్డి గులాబీ పూల చెట్లను పెంచుకోవచ్చు. ప్రతి మొక్కకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. కొన్ని మొక్కలకు దేవీ దేవతల స్థానం ఇవ్వబడింది. అవి పవిత్రమైనవిగా, పూజనీయమైనవిగా పరిగణించబడతాయి. చాలామందికి గడ్డి గులాబీ మొక్క గురించి తెలియదు. కొంతమంది దీన్ని కేవలం చెత్త మొక్క లేదా పిచ్చి మొక్క అని భావించి పారేసి తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడుతూ ఉంటారు. గడ్డి గులాబీ పుష్పాలకు దేవీ దేవతల స్థానం ఉంది. తులసి, రావి వంటి మొక్కలు ఎంత పవిత్రమైనవో గడ్డి గులాబీ కూడా అలాంటిదే. రావి చెట్టులో శ్రీహరి, విష్ణువు నివసిస్తారని, జమ్మి అనగా శమీ చెట్టులో శనీశ్వరుడు, తెల్ల జిల్లేడు చెట్టులో గణేశుడు, బిల్వవృక్షంలో శివుడు నివసిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ గడ్డి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది. గడ్డి గులాబీ మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే గడ్డి గులాబీ మొక్కకు 5 నుండి 7 రంగుల పుష్పాలు ఉంటాయి. అవి తెలుపు, గులాబీ, నీలం, ఎరుపు, ఆరెంజ్, పసుపు మరియు గాఢ ఊదా రంగులు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. గులాబీ రంగు పుష్పం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే గులాబీ రంగు ఆమెకు ఇష్టమైన రంగు. ఈ రంగు పువ్వులు ఐశ్వర్యాన్ని, సంపదను ఆకర్షిస్తాయి. తెలుపు రంగు పుష్పం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదే. ఇది శాంతిని, స్వచ్ఛతను, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే నీలం రంగు పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. శనిదేవుడికి కూడా నీలం రంగు పుష్పాన్ని సమర్పిస్తే సంతోషిస్తాడు. ఈ పువ్వులు కష్టాలను దూరం చేస్తాయి, గ్రహదోషాలను నివారిస్తాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ గడ్డి గులాబీ పూలను పింక్ కలర్లో ఉండేవి 21 పువ్వులు తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే 21 రూపాయలు వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమను కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి. 7 వారాల తర్వాత ఆ మూటను తీసి మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలోని హుండీలో వేసేయండి.
ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే కేవలం ఒక్క రోజులోనే మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేయండి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని మొక్క, పువ్వులు, ఆకులు, కాండం, వేర్లు అంటే ప్రతి ఒక్క భాగం కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ మొక్కను ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. జుట్టు రాలిపోవటము, తెల్లబడటము, పొడి బారటము, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ గడ్డి గులాబీ మొక్క ఒక వరం లాంటిది. దీనిని ఉపయోగించి ఒక అద్భుతమైన హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు జుట్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే గడ్డి గులాబీ మొక్క కాండం దగ్గర నుంచి సుమారు 4-5 రెమ్మలను జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న రెమ్మలను శుభ్రమైన నీటితో చక్కగా కడగాలి. వాటిపై ఉన్న మట్టి, దుమ్ము తొలగిపోవాలి. కడిగిన రెమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఈ మొక్కకు ఉన్న ఆకులు సూదిగా, సన్నగా, చిన్న నీడిల్స్ లాగా ఉంటాయి. ఈ ఆకులను చక్కగా వలుచుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. ఆ కొమ్మలకు ఉన్న అందమైన పూలను కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. పూలను, ఆకులను తీసుకున్న తర్వాత ఆ కొమ్మలో లేతగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ముదురు భాగాన్ని మాత్రం పారవేయకుండా తిరిగి నేలల్లో పాతిపెట్టండి. ఈ మొక్కకు త్వరగా బతికే గుణం ఉండటం వల్ల కొన్ని రోజులకు అది మళ్ళీ చిగురిస్తుంది, త్వరగా పూలు పూస్తుంది. ఇది ప్రకృతికి మనం చేసే ఒక చిన్న సేవ. ఇప్పుడు మీరు తీసుకున్న ఆకులను, లేత కాండాలను, పువ్వులను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేయండి. కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచుకోండి. మెత్తగా దంచిన తర్వాత ఆ ముద్ద నుండి స్వచ్ఛమైన రసాన్ని పిండి తీయాలి. ఒక పలుచటి వస్త్రం సాయంతో కూడా రసాన్ని తీసుకోవచ్చు. చర్మ సమస్యలతో, ముఖ్యంగా దురదలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లయితే ఈ తీసిన రసాన్ని తీసినట్లుగా ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ నేరుగా రాయాలి. అలా రాస్తే కేవలం 5-6 రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దురద, మంట తగ్గి చర్మం సాధారణ స్థితికి వస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల వేగంగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్, జుట్టు పొడిబారటము, తెల్లబడిపోవటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. కాలుష్యం వల్ల, సరైన పోషకాహారం లేకపోవటం వల్ల, డాండ్రఫ్ వల్ల జుట్టులో జీవం పోయి నిర్జీవంగా మారిపోతుంది. ఈ సమస్యలన్నిటికీ గడ్డి గులాబీ మొక్క మరియు కొబ్బరి నూనె మిశ్రమం ఒక అద్భుతమైన పరిష్కారం. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తీసిన గడ్డి గులాబీ మొక్క రసాన్ని నేరుగా నీటిలో కాకుండా కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. మీరు ఉపయోగించే కొబ్బరి నూనె స్వచ్ఛమైనదిగా ఉండాలి. పోర్చులంక రసం మరియు కొబ్బరి నూనెను 1:2 నిష్పత్తుల్లో కలుపుకోవచ్చు. ఉదాహరణకు 1 స్పూన్ రసం అయితే 2 స్పూన్ల నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత దూదిని తీసుకొని ఈ రసం మరియు నూనె కలిపిన ద్రవంలో ముంచండి. ఈ జుట్టును చక్కగా పాయలు పాయలుగా విడదీసి ఆ దూది సహాయంతో కుదుళ్ళ నుండి జుట్టు చివరి వరకు కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కనీసం 1 పూటంతా తలపై ఉంచాలి. 1 పూట అయిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా ఆయుర్వేదిక్ షాంపూతో చక్కగా తలస్నానం చేయాలి. కెమికల్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవటం మంచిది. ఈ గడ్డి గులాబీ మొక్క యొక్క రసం మరియు కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల ఇది అద్భుతంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఇది కుదుళ్ళ నుండి జుట్టును బలపరుస్తుంది. తద్వారా జుట్టు రాలటం తగ్గుతుంది, జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. సహజంగా జుట్టు నల్లబడడానికి సహాయపడుతుంది. చర్మంపై ఉన్న మృత కణాలు పొడిగా మారి డాండ్రఫ్గా మారుతూ ఉంటాయి. ఈ మిశ్రమం డాండ్రఫ్ను పూర్తిగా తొలగించేస్తుంది. స్కాల్ప్ పొడి బారకుండా చేసి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీరు రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఉంటే అందమైన, పొడవైన, నల్లని, దృఢమైన కురులు మీ సొంతమవుతాయి. మీ జుట్టులో జీవం ఉట్టిపడుతుంది. అది మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. మన పూర్వీకులు అందించిన ఈ మొక్కలోని ఔషధ గుణాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు తెలిసి ఇంకా ఏమైనా ఉపయోగాలు ఈ మొక్క వలన ఉంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఇతరులకు కూడా సహాయం చేసిన వారవుతారు. కాబట్టి మీరు కూడా గడ్డి గులాబీ మొక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి లాభాలను పొందండి. కోటీశ్వరులుగా మారే ముందు ప్రకృతి
మనకు కొన్ని సూచనలను ఇస్తుంది. అదృష్టం కలిసి వచ్చేటప్పుడు, డబ్బు వచ్చే ముందు, మీ జీవితంలో ఒక పెద్ద శుభ మార్పు వచ్చే ముందు ఖచ్చితంగా ప్రకృతి కొన్ని సంకేతాలను పంపుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఆ సూచనలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న కథను విందాం. ఒక దట్టమైన అడవిలో ఒక ప్రసిద్ధ ఋషి నివసిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు అతని ఆధ్యాత్మిక బోధనలను వినడానికి అడవి జంతువులన్నీ అతని దగ్గరికి వచ్చేవి. జంతువులన్నీ ధ్యానం చేసే ఋషి దగ్గరకు వచ్చి భావదానాలు వినడానికి గుమ్ముగూడేవి. ఋషి వాటికి మంచి విషయాలను చెప్తూ ఉండేవాడు. అదే అడవిలో ఒక చిన్న ఎలుక కూడా అన్ని జంతువులతో పాటు ప్రతిరోజు కూడా బోధనల కోసం ఋషి దగ్గరికి వచ్చేది. ఒకరోజు ఎలుక చెర్రీ పండ్ల తోటలోనికి వెళ్ళి చెర్రీలను దొంగిలించింది. అది చూసిన అదే అడవిలో నివసించే ఒక పెద్ద పిల్లి ఒకటి ఎలుకను వెంబడించింది. ఎలుక భయంతో ఋషి దగ్గరకు పరుగు తీసింది. ఎలుక మరియు పిల్లి ఇద్దరూ కూడా ఋషి ముందు నిలబడ్డారు. ఎలుక భయంతో వణికిపోవటం చూసిన ఋషి ఎలుకపై జాలిపడి తనకు ఉన్న తపోబలంతో ఎలుకను పిల్లిలాగా మార్చేశాడు. ఇక ఎలుక ఎంతో సంతోషంతో అడవిలో ధైర్యంగా తిరగటం ప్రారంభించింది. ఎలుక అన్ని పిల్లులతో గొడవ పడుతూ తన ప్రతీకార్యాన్ని తీర్చుకుంటూ గట్టిగట్టిగా అరుస్తూ మిగతా పిల్లులన్నిటిని కూడా భయపెట్టేది. కొన్ని రోజుల తర్వాత నిర్లక్ష్యంగా ఉన్న ఈ పిల్లి రూపంలో ఉన్న ఎలుక పైకి ఒక నక్క దాడికి వచ్చింది. అది చూసిన ఎలుక ఎలాగోలా తన ప్రాణాలను కాపాడుకొని మళ్ళీ ఋషి దగ్గరకు వెళ్ళింది. జరిగిందంతా కూడా వివరించిన తర్వాత ఋషికి ఎలుక పైన మళ్ళీ జాలితో పిల్లిని నక్కలాగా మార్చేశాడు. ఈసారి ఎలుక నక్కలాగా మరింత బలంగా మారి అడవిలో విచ్చలవిడిగా ఉంటూ మిగతా చిన్న జంతువులన్నీ కూడా ఇష్టం వచ్చినట్లుగా చంపుకుంటూ తినసాగింది. తనకు ఎవ్వరూ సాటి లేరు అనుకుంటూ చాలా నిర్లక్ష్యంగా ఉంటూ నచ్చిన జంతువును చంపుకుంటూ హాయిగా ఉన్న సమయంలో అనుకోకుండా ఒక సింహం ఎలుక పైన దాడికి వచ్చింది. అంటే ఎలుక రూపంలో ఉన్న నక్క పైకి దాడికి వచ్చింది. మళ్ళీ ఎలుక తన ప్రాణాలను కాపాడుకుంటూ మళ్ళీ ఋషి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది. తన సమస్యను వివరించింది. మళ్ళీ జాలిపడిన ఋషి ఎలుకను సింహంలాగా మార్చేశాడు. ఇలా ఎలుక అడవిలో తిరుగులేని జంతువుగా మారింది. అడవికి రారాజుగా మారి ప్రతి ఒక్క జంతువును భయపెడుతూ జీవించసాగింది. సింహంగా మారిన ఎలుక ఏ జంతువుకు భయపడకుండా తనను చంపే జంతువే లేదని పొగరుతో మరియు ఎక్కువ రోజులు జీవిస్తూ ఆ అడవికి రాజుల ఉండొచ్చునని ఎంతో ఆనందంగా రోజులు గడుపుతూ ఉంది. కొన్ని రోజుల తరువాత ఈ సింహానికి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఋషికి ఎప్పుడైనా సరే నా మీద కోపం వచ్చి తనను తిరిగి ఎలుకగా మార్చేస్తే తన పరిస్థితి మళ్ళీ భయంగా ఎలుకలాగా బ్రతకాల్సి వస్తుంది. అలా అయితే నా పరిస్థితి ఏంటి? ఇదంతా జరగకముందే ఋషిని చంపేస్తే అయిపోతుంది కదా అని ఋషి దగ్గరకు వెళ్ళింది. సింహం ఋషితో, మీరు నా మీద ఎంతో జాలితో ఎలుకలా ఉన్న నన్ను సింహంలాగా మార్చారు. నేను కోరుకోని కోరికలు కూడా తీర్చారు. కానీ మీకు ఎప్పుడైనా సరే నా మీద కోపం వచ్చి తిరిగి ఎలుకలాగా మార్చేస్తారేమో. అలా జరగకుండా ఉండాలంటే నేను మిమ్మల్ని చంపేస్తా అని ఒక్కసారిగా ఋషి పైకి దూకింది. వెంటనే ఋషి కోపంతో ఆ సింహాన్ని తిరిగి ఎలుకగా మార్చేశాడు. ఇక ఎలుక ఎప్పటిలాగే మిగతా జంతువుల నుండి భయంతో కలుగులో దాక్కుంటూ బ్రతకసాగింది. ఈ కథలోని నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. సింహంలాగా దర్జాగా బ్రతకాల్సిన ఎలుక దురాశకు పోయి చివరకు తిరిగి ఎలుకలాగానే మారాల్సి వచ్చింది. వీడియోలోకి వస్తే ప్రకృతి ఎంతో అద్భుతమైనది మరియు అందమైనది కూడా. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది. అయితే ఈ ప్రకృతి మనకు మంచి జరిగే ముందు, అంటే డబ్బు కలిసి వచ్చే ముందు లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే ముందు, అదృష్టం మనల్ని వరించే ముందు కొన్ని సూచనలను మనకు తెలియజేస్తూ ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. మంచే కాదు, చెడు జరిగే ముందు కూడా ప్రకృతి సూచనలు ఇస్తుంది. మంచి జరిగే ముందు కూడా సూచనలను పంపుతుంది. మన ప్రకృతి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం అనేది రుజువైన నిజం. ప్రకృతి గురించి అందరికీ తెలియదు. ప్రకృతిలోని శక్తుల గురించి కూడా తెలియకపోవచ్చు. లక్ మనల్ని తరుముకొచ్చే ముందు, అంటే ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా ప్రకృతి మన కోసం కొన్ని సంకేతాలను పంపుతుంది.
పూర్వం రోజులలో ప్రజలందరూ కూడా ప్రకృతితో కలిసి జీవించేవారు. ఊరి నిండా తోటలు, పూల చెట్లు ఉండేవి. ఇంట్లోనే చక్కగా పూల తోటలు పెంచేవారు. ఇంట్లో పూల చెట్లు ఉంటే త్వరలో అదృష్టం తలుపు తట్టబోతుంది అనే విషయం ఈజీగా తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్కి ఇంట్లో ఒక మందార చెట్టు ఉందనుకోండి, అది కూడా మీరు ప్రేమగా పెంచే మందార చెట్టు ఇంట్లో ఉందనుకోండి, ఆ మందార చెట్టు హఠాత్తుగా కెపాసిటీకి మించి పువ్వులు పూయటం మొదలు పెడితే అది అదృష్టానికి సంకేతం. అంటే రోజు పూసే పూల కన్నా ఎక్కువ పూలు పూసినట్లయితే మనకు అదృష్టం రాబోతుంది అని సంకేతం. ఇంట్లో ఉన్న చిన్న చెట్టుకు ఎక్కువ పూలు పూయటం మొదలు పెడితే పూల చెట్లు సంతోషించి విరివిరిగా పూలు పూస్తే త్వరలో మీరు ఐశ్వర్యవంతులు అవుతున్నారని అర్థం. అలాగే ఇంట్లో ఉండే అంటే ఇంట్లో మనం ప్రేమగా పెంచే పళ్ళ చెట్లకు అంటే జామకాయ కానీ, దానిమ్మకాయ కానీ, నారింజ చెట్టుకు కానీ విరివిరిగా కాయలు కాస్తే అది కూడా త్వరలో వచ్చే అదృష్టానికి సంకేతమని పండితులు అంటూ ఉన్నారు. ఇలా ఇంట్లో పెంచే చెట్లు కెపాసిటీకి మించి ఫలిస్తే ఆ జీవితం లేదా మీ జీవితం వృద్ధిలోనికి వచ్చే రోజులు వచ్చాయని అర్థం. రాబోయే అదృష్టానికి ప్రకృతి పంపిన సూచనగా దీనిని భావించాలి. అయితే ఈ కాలంలో అందరూ ప్రకృతికి దూరంగా ఆధునికతకు దగ్గరగా కృత్రిమంగా బతుకుతూ ఉన్నారు. కనుక ప్రకృతి పంపే సూచనలు కళల రూపంలో వస్తూ ఉన్నాయి అంటే ప్రకృతి సూచనలు పంపడానికి వీలుగా ఇంటి దగ్గర చెట్లు పెంచట్లేదు. దానికి అనుగుణంగా ప్రకృతి అదృష్టం కలిసి వచ్చే ముందు కళల ద్వారా సూచనలు అందిస్తుంది. ముఖ్యంగా కళలో ఎవరికైతే బాగా పూలు పూసిన చెట్లు లేదా బాగా కాయలు కాసిన చెట్లు కనిపిస్తాయో వారికి త్వరలో ధనం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి కళలు గనుక వస్తే త్వరలోనే మీకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం. అదృష్టం అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని ఇక్కడ అర్థం కాదు. మీరు సంతోషపడే విధంగా, మీకు లక్ కలిసి వచ్చే విధంగా ఏదో ఒకటి జరుగుతుందని అర్థం. కాబట్టి మీకు కూడా ఈ సూచనలు కనిపిస్తాయేమో, వేచి చూడండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.